హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యశ్రీ హోమ్ కుకింగ్ బ్లాగ్స్. నేను మీ నవ్య. టుడే స్పెషల్ చేపల పులుసు. ముందుగా ఇక్కడ 2 కేజీలన్నర బొచ్చె చేప తీసుకొని సాల్ట్ వేసి 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి, చేపకు ఉన్న జిగురంతా పోయేలాగా. తర్వాత లెమన్ ఆయిల్ వేసి ముక్కలకు పట్టించి కింద మీద అంటే దానికి ఉన్నంత జిగురు అంతా పోతుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింతపండు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర మెంతుల పొడి, సాల్ట్, కారము, ధనియా పౌడర్, కొత్తిమీర. ముందుగా ఇక్కడ ఉల్లిపాయల్ని కాల్చుకోవాలి. కాల్చుకున్న ఉల్లిపాయల మీద ఉన్న బ్లాక్ కలర్ పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత చేపలకి ఉప్పు కారం మంచిగా పట్టించి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత చేపలు పులుసు పెట్టుకోవడానికి ఒక మంచి వెడల్పాటి బౌల్ తీసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం మెత్తబడిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేయాలి. ఆనియన్ పేస్ట్ మంచిగా కలర్ మారుతుండగా జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేగిన తర్వాత చేపల్ని మంచిగా సర్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలని చేపల్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చేపల్ని మెల్లిగా పైనుండి కిందకి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు నుండి చింతపండు రసాన్ని తీసుకోవాలి. పులుపు మీ టేస్ట్కు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. చింతపండు పులుసు వేసుకొని కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని స్టవ్ హైలో పెట్టుకొని మంచిగా మసలనివ్వాలి. మసులుతున్న చేపల పులుసులో జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మళ్ళీ 5 నిమిషాలు మరిగించుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. దించుకునే ముందు కొత్తిమీర వేసేసుకొని గరిటితో కాకుండా మంచిగా పైనకి కిందకి గంజును ఊపుతూ పులుసుని కలుపుకోవాలి. చేపల పులుసులో ఎప్పుడైనా చెంచా వేసి అన్ని కూరలు కలిపినట్టుగా కలపొద్దు. ఇప్పుడు వేడి వేడి చేపల పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.